అనేది మన దేశంలోనే కాకుండా ఇతర దేశస్తులు కూడా రోజుకి వందల వేల సంఖ్యలలో దర్శించుకుంటారు. కాబట్టి ఎందుకంటే ఒక జనాల్లో ఒక నెగటివ్ అనేది దేవుడి మీద అలా చేయకూడదు, తప్పది. ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడచ్చు. తిరుమలలో గత ప్రభుత్వంలో అన్నం బాగాలేదు, అది వాస్తవం, 100కి 200% వాస్తవం, దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ ఈ గవర్నమెంట్లో కొంచెం దాన్ని రెక్టిఫై చేసి బాగా పెడుతున్నారు, ఇప్పుడు బాగుంది, దాన్ని ఒప్పుకోవచ్చు. ఇంకా లడ్డు విషయం అనేది అది సుప్రీంకోర్టు చెప్పేసింది, పదే మనం చెప్పాల్సిన అవసరం. కానీ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి వాళ్ళు అలా చేశారని నేను కూడా భావిస్తాను. ఇండస్ట్రీలు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మనం అప్పులల్లో ఉన్నాము. ఉచిత పథకాలు ఇచ్చేసి శనగలు తిని చేతులు దులుపుకునే రకాలుగా పరిపాలిస్తే అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇంకొకటి అంటే వీళ్ళనే కాదు, ఎవరు కూడా ఏది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి అయితే లేదు. అది వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి, లేకుంటే టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అనేది సెకండరీ. ఇద్దరు చేయడం లేదు, ఎందుకంటే అతను అనుభవం ఉన్న వ్యక్తి కూడా చేయట్లేదంటే దానికి అర్థం మన ప్రజెంట్ అప్పులలో ఉంది. కాకపోతే వీళ్ళు కూడా ఏదో షో చేసుకుంటా ఉన్నారు. నాకు అభివృద్ధి చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇండస్ట్రియల్ రావాలా, కంపెనీలు వస్తేనే. ఈరోజు ఇంత పెద్ద హైదరాబాద్ సిటీ ఎందుకు డెవలప్ అయింది? ఈరోజు వందలాది కంపెనీలు ఇక్కడ ఉన్నాయి, వేలాది లక్షలాది మందికి ఈరోజు ఉద్యోగాలు ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి ఆంధ్ర నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు, నార్త్ ఇండియన్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి జీవనోపాధి పొందుతూ ఉన్నారు. కాబట్టి అది దట్ ఈస్ డెవలప్మెంట్. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా మీ లడ్డులో గోల వదిలేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని నా యొక్క అభిప్రాయం. అన్న, ఇప్పుడు ఇది ఎవరు చేశారంటావు? టీడీపీ చేశారంటావా లేకపోతే వైసీపీ చేసింది? మీకు తెలుసు టీడీపీ కదా, ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. టీడీపీ ఇట్లా యానిమల్ అది జంతు అది ఫ్యాట్ కలిసిందని చెప్పారు టీడీపీ వాళ్ళు. కానీ అది సుప్రీంకోర్టులో కేసు తెలియక ఏం లేదు. దానిపైన ఏం కలిపారు, ఏ విధంగా కలిపారు, దానిపైన కొన్ని సూటి ప్రశ్నలు సుప్రీంకోర్టు అడిగింది. వీళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. అన్నే ఉంటే పాపం అన్న దీక్షలలో ఉన్నాడు. తిరుమలలో లడ్డు ఇష్యూ జరిగితే పవన్ కళ్యాణ్కి దుర్గమ్మ గుడ్డుతో ఏం పని? ఆడేంది మెట్లు కడుగు, నువ్వు ఆడిపోయి కడగాల? ఏంటి లాజిక్ లేని పరిపాలన ఉంది కదా. అంటే ఇప్పుడు అది లడ్డు న్యూస్ ఎందుకు హైలైట్ చేయాలంటే 100 రోజుల పరిపాలన పక్కన పెట్టాలి. జగన్ గారి పథకాలు ఇచ్చినవి కూడా సైడ్ చేశారని సైడ్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలను సైడ్ చేయాలా? ఎందుకంటే ఉచితంగా ఎవడేమన్నాడు నిన్ను? ఒక మహిళకి నువ్వు ఒక 50,000 రూపాయలు ఇవ్వండి, 0 వడ్డీ ఇంట్రెస్ట్ పెడితే ఇవ్వండి, నెల ఇంత కట్టమని చెప్పండి. ఎందుకు ఉచితంగా 40 సంవత్సరాల మహిళకి ఏదో ఉపాధి కల్పించండి. 15,000 ఇచ్చి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? ఆమెకు 40 సంవత్సరాలు వచ్చినాయి అని ఆమె పని చేసుకోలేదు 40 సంవత్సరాలు. కాబట్టి ఇవన్నీ ఉచిత పథకాలు ఏ గవర్నమెంట్ అయినా సరే నాకు తెలిసి నేను యాక్సెప్ట్ చేయను. నేను ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్గా నేనైతే యాక్సెప్ట్ చేయను. ఎవరికైనా ఉపాధి కల్పించండి, ఉపాధి కల్పించి దానిపైన గవర్నమెంట్ కూడా రొటేషన్ అవుతుంది. మొదలే అప్పులల్లో ఉండే లక్షల కోట్ల అప్పులల్లో ఉంటే నువ్వు ఉచితంగా ప్రజల డబ్బులు తీసుకొని ఈరోజు తెలంగాణలో 106 రూపాయలు పెట్రోల్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో 111 రూపాయలు ఉంది. ఎంత వేరియేషన్ ఉంది? మరి ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి డబ్బులు? అలా మరి ఇప్పుడు ఈ లడ్డూని అంటే రాజకీయం నుంచి దీన్ని తీసుకురావడానికి తప్పు అంటారా, మీరు కరెక్ట్ అంటారా? ఏమో, నేనైతే దేవుణ్ణి నమ్మను. దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఆల్రెడీ కొంతమంది ఇట్లా రీల్స్లలో వాటిల్లో చూశాను, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు అన్నారు. అది వాళ్ళకి హిందువులకే తెలియాలి. కాబట్టి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం